పవిత్ర జయరామ్ అండ్ చంద్రకాంత్. మహిళా సంఘాలు కూడా ఇంకేం చేయలేవమ్మా వదిలేసాయని వాళ్ళే అన్నారు. నువ్వు ఏం చేసినా ఉపయోగం ఉండదు, నువ్వు నన్ను ఏం పీకలేవు అనేటట్లు ఈ చంద్రకాంత్. పవిత్ర జయరామ్ అండ్ చంద్రకాంత్ యాక్సిడెంట్ అవ్వకపోతే 2 days లో అఫీషియల్ గా మేము పెళ్లి చేసుకుంటాం, మేము భార్యాభర్తలని చెప్పబోతున్నారంట. హీరో నరేష్ కూడా అదే కదా మాట్లాడింది. ఆయన చేసిన దాన్ని ఆయన కరెక్ట్ అని అందరితో చెప్పించడం కోసం మళ్ళీ పెళ్లి సినిమా తీశాడు. చంటి పిల్లలకు పైగా వాళ్ళకు తెలియని వయసు, పాపం తెలియని వయసు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో నిజంగా ఇప్పుడు చాలా టాపిక్స్ ఎలా అంటే అవి ఎవరి వైపు తప్పుంది ఎవరి వైపు ఒప్పుంది అన్నది చాలా సందిగ్ధంలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పవిత్ర జయరామ్ అండ్ చంద్రకాంత్, అందరూ వాళ్ళ వైఫ్ కి, చంద్రకాంత్ గారి వాళ్ళ వైఫ్ కి ఓటేసిన, ఇటుపక్క ఉన్నది కూడా ఆడదే. సో తన బాధలేంటి, తనేంటి అని ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. అసలు మీ అంటే సోషల్ యాక్టివిస్ట్ గా మీ స్టాండ్ ఏంటి? అసలు ఏం జరిగింది? వాస్తవానికి చాలా స్టోరీస్ వచ్చేస్తున్నాయి. వాస్తవాలు అవాస్తవాలు ఏంటి, నిజాలు ఏమిటి, అసలు వాళ్ళిద్దరి మధ్య ఆ బాండ్ ఏర్పడడానికి గల సిచ్యువేషన్స్ ఏంటి? ఏం లేదండి, ఇద్దరు అది స్నేహితులు అవనివ్వండి, లేదు వృత్తిలో భాగస్వాములు కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, ఒక పరిమితి ఉంటది. అది చంద్రకాంత్ పవిత్ర జయరామ్ ఆ పరిమితులు దాటారు. ఇటు సైడు ఎవరైతే శిల్ప చంద్రకాంత్ భార్యాభర్తలు 11 ఏళ్ల ప్రేమ, అది కూడా మామూలు అరేంజ్డ్ మ్యారేజ్ కూడా కాదు. 11 ఏళ్ళు ప్రేమించుకుని ఇంట్లో వాళ్ళని ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నారు. 2 పిల్లలు. బాబు పుట్టి కోవిడ్ ముందే బాబు పుట్టినట్టున్నాడు. ఇంకా కోవిడ్ అప్పటి నుంచి అంతకుముందే సీరియల్లో చేస్తూ ఉన్నాడు ఇతను. కోవిడ్ అప్పుడు ఎక్కువ ఆమెతో అటాచ్మెంట్కి వెళ్ళిపోయాడు పవిత్ర జయరామ్ తోటి. ఇది మనకి పైకి కనిపిస్తున్న స్టోరీ. ఎవరు చెప్పినా ఇదే చెప్తున్నారు. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మీకు ఏ గ్యాప్స్ అన్నా ఉండేవండి భార్యాభర్తల మధ్యలో, మీకు ఏ అటాచ్మెంట్స్ అన్నా ఉండేవండి ప్రొఫెషనల్గా, కానీ వీటన్నిటికీ మధ్యలో చట్టం అనేది ఒకటి ఉందని మర్చిపోకూడదు. భార్యాభర్త వాళ్ళ బంధం ఇంకా ఉంది. ఆ చట్టం గురించి శిల్ప గారు కూడా అడల్టరీ అనేది ఒకటి వచ్చేసి నా జీవితం ఇలా చట్టం గురించే మాట్లాడారు. ఆవిడ చట్టం గురించి మాట్లాడారు. నిజంగా చాలా బాగా మాట్లాడింది ఆవిడ. ఆమె బాధను బాగా వ్యక్తీకరించింది. అంటే బహుశా నేను అనుకోవటం, ఆ చట్టం పేరు చెప్పి నువ్వు ఫైట్ చేసినా ఉపయోగం ఉండదు, నువ్వు కోర్టుకు వెళ్ళినా ఉపయోగం ఉండదు, నువ్వు ఏం చేసినా ఉపయోగం ఉండదు, నువ్వు నన్ను ఏం పీకలేవు అనేటట్లు ఈ చంద్రకాంత్ మాట్లాడి ఉంటాడు. నిజానికి ఇలాంటి మాటలు మనం కూడా మాట్లాడకూడదు, కానీ బాధతో వస్తున్నాయి ఇలాంటివి. అంటే ఎంత తేలిగ్గా తీసుకుంటున్నారు వీళ్ళు చట్టాలని, కోర్టులు అంటే లెక్కలేకపోవటం. అందుకోసం మనం కూడా ఈ భాషను వాడవలసి వస్తుంది. ఆ భార్యతోటి ఎంత పదునైన మాటలు అతను మాట్లాడి ఉండకపోతే, మాటలు కాదు మ్యామ్, కొట్టడం కూడా అది నెక్స్ట్ స్టేజ్. కొట్టడం, నువ్వు నన్ను ఏం చేయలేవని చెప్పాడు ఆమెకి. అందుకే ఆ మాట ఆమె మైండ్ లో పడిపోయింది. అడల్టరీ అని మాట్లాడుతుంది. మహిళా సంఘాలు కూడా ఇంకేం చేయలేవమ్మా వదిలేసాయని వాళ్ళే అన్నారంట. అదే చెప్తున్నారు మహిళా సంఘం వాళ్ళు కూడా, అతని మనసంతా అటే ఉంది, వదిలేయని చెప్పారు. కానీ ఈమె ఎప్పటికైనా మారతాడు అనే ఉద్దేశంతో నేను వెయిట్ చేశాను అని ఆమె చెప్తుంది. కానీ అది కూడా కరెక్ట్ కాదు. అలా వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. నువ్వు అసలు 2019, 2020లోనే నీకు ఏ రోజైతే అతని దగ్గర నుంచి నీ పట్ల నిరాదరణ మొదలయ్యిందో అప్పుడే నువ్వు గట్టిగా మాట్లాడి మహిళా సంఘం వాళ్ళు కూడా ఇతను మారడు అని చెప్పినప్పుడు కోర్టుని అప్రోచ్ అయ్యి ఉన్నట్లయితే ఈ స్టోరీ ఇంకో రకంగా ఉండేది. ఎలా అప్రోచ్ అవుతుంది అంటే, ఏ విధంగా కోర్టుకి అప్రోచ్ అవ్వాలి? ఇప్పుడు అందుకే మనం ఇప్పుడు చట్టం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అడల్టరీ అనేది ఏంటి అంటే, ఇది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పెట్టింది, ఇప్పటిది కాదు, మన చట్టం కాదు అది. ఈ అడల్టరీ అనేది ఈ దీంట్లో ఏంటంటే, ఆ రోజుల్లో మహిళలకి ప్రత్యేకమైన హక్కులు ఉండేవి కాదు, ఓటు హక్కు కూడా ఉండేది కాదు, చదువు ఉండేది కాదు, ఉద్యోగాలు ఉండేవి కాదు, ఆస్తి హక్కు ఉండేది కాదు, బహుభార్యాతత్వం ఉండేది. అంటే ఒక భర్తకి ఎంతమంది భార్యలైనా ఉండొచ్చు, కానీ ఒక భార్యకి మట్టుకు ఇంకొక భర్త కానీ ఇంకొకరితో సంబంధం కానీ ఉండటానికి వీల్లేదు.
అలాంటి పరిస్థితుల్లో ఈ చట్టం ఉంది, ఈ అడల్టరీ అనేది. అది ఏంటంటే ఎవరైనా ఒక పెళ్ళైన స్త్రీతోటి వేరే పరపురుషుడు లైంగిక సంబంధం పెట్టుకోవాలి అంటే గనక ఆ భర్త పర్మిషన్ అవసరం. ఆవిడ భర్త పర్మిషన్ అంటే ఇప్పుడు ఇక్కడ శిల్పా గారి పర్మిషన్ అవసరం. అది అబ్బాయిల్లో పవిత్ర జయరాం భర్తతోటి చందు పర్మిషన్ తీసుకోవాలి. అది అడల్టరీ అంటే. ఇప్పుడు ఇతను ఈ భార్య ఉండగా ఇంకొక ఆమెతో ఆయన వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు కదా, ఆ వివాహేతర సంబంధాన్ని ఆమోదించవలసింది ఎవరు అంటే పవిత్ర జయరాం కాదు, పవిత్ర జయరాం భర్త. ఇది చట్టం. ఈ రోజుల్లో ఇది చాలా నవ్వుల పాలు అయ్యే చట్టం అన్నమాట ఇది. దాన్ని మాత్రమే తీసేశారు. ఆ భర్త యొక్క పర్మిషన్ అక్కర్లేదు, ఆమెకి గనక వేరే రిలేషన్షిప్స్ కావాలి అనుకుంటే అది ఆవిడ ఇష్టం, భర్త పర్మిషన్ అక్కర్లేదు అని చెప్పి అడల్టరీ చట్టం అది నిజానికి. అయితే ఇప్పుడు ఎవరైనా ఒక భార్య భర్త విడాకులు తీసుకోవాలనుకున్నారనుకోండి, ఒక భర్త విడాకులు తీసుకోవాలనుకున్నాడు భార్య దగ్గర నుంచి, ఆ భర్త ఏమేమి క్లెయిమ్ చేయొచ్చు అంటే ఇంతకు ముందు ఈ అడల్టరీని క్లెయిమ్ చేసేవాడు. ఏమని, నా భార్య నా పర్మిషన్ లేకుండా వేరే వారితోటి వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది కాబట్టి నాకు విడాకులు ఇవ్వండి, విడాకులకి ఇది ఒక కారణం. ఓకే. రెండోది ఏంటి అంటే ఆమె క్రూరత్వం, ఆమె చాలా క్రూరంగా ప్రవర్తిస్తుంది, అంటే క్రూయల్టీ ఉంది ఆవిడ దగ్గర. ఇది అలాగే నా పరువు మర్యాదలకి భంగం కలిగించేలాగా ఆవిడ ప్రవర్తిస్తోంది. నాలుగోది ఆమె మానసికంగా భారీగా పనికిరాదు, ఇన్సానిటీ అంటారు దాన్ని, మానసిక ఆరోగ్యం లేదు ఆమెకి అని. ఈ 4 కారణాలతోటి ఒక భర్త భార్య దగ్గర విడాకులు తీసుకునే హక్కు ఉంది. ఇప్పుడు ఏం చేశారు, ఈ అడల్టరీని తీసిపారేశారు దాంట్లోంచి. అది అడల్టరీ అంటే. కానీ సహజీవనం తప్పు కాదు, వివాహేతర సంబంధాలు తప్పు కాదు, ఇలాంటివి కూడా సుప్రీంకోర్టు ఆయా సందర్భాలను బట్టి మాట్లాడింది. ఆ ఏ సందర్భాలంటే ఒక కేసులో ఒక జడ్జిమెంట్ వస్తే అది మొత్తం గంపగుత్తగా అందరికీ పనికొస్తుంది అన్నట్లు మీడియా చేసిన తప్పు కూడా ఉంది దీంట్లో, సుప్రీంకోర్టు చేసిన తప్పు కూడా ఉంది. ఏంటి అంటే సుప్రీంకోర్టు ఇలాంటి ఒక జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఇచ్చే ముందు సమాజం ముందు ఒక చర్చను పెట్టాలి, డిబేట్ టైప్ లో పెట్టాలి. మహిళా సంఘాలు ఉన్నాయి, వాళ్ళందరి అభిప్రాయం తీసుకోవాలి. తీసుకుంటే ఏమవుతుంది అంటే నలుగురు దగ్గర నుంచి 4 అభిప్రాయాలు వచ్చినప్పుడు ఏది మంచిది, ఏది మనం యాడ్ చేయొచ్చు, ఏది తీసేయొచ్చు అనేది వస్తుంది. ఇప్పుడు అడల్టరీ తీసేశారు, అది దాని గురించి మనకేమి అభ్యంతరం లేదు. ఎందుకంటే అసలు ఎవరైనా ఒక భార్యతోటి వేరే అతని భార్యతోటి లైంగిక సంబంధం పెట్టుకోవాలంటే ఆ భర్త పర్మిషన్ తీసుకోవడం ఎంత దారుణమైన విషయం. అసలు మానసికంగా అంటే అసలు ఆమె సర్వస్వతంత్రాలు కాదా? ఇప్పుడు భర్త అయితే వేరే వివాహేతర సంబంధాలు పెట్టుకోవచ్చు కానీ భార్య పెట్టుకోకూడదా అంటే పెట్టుకోమని కాదు మనం చెప్పేది, అసలు చెప్తున్నా. ఆళ్ళకొక రూలు వీళ్ళకొక రూలు ఎట్లా పెడతారు మీరు అనేది మనం మాట్లాడుతున్నాం. అయితే ఇది ఇప్పుడు టాపిక్ కాదు. ఇప్పుడు టాపిక్ ఏంటి అంటే సహజీవనం తప్పు కాదు అంటున్నారు, అలాగే లైంగిక సంబంధాలు వివాహేతర సంబంధాలు తప్పు కాదు అంటున్నారు అని చెప్పి అంటున్నారు. ఒక్కవేళ వీటి మీద కూడా మీరు ఏవైనా తీర్పులు ఇవ్వదలుచుకున్నప్పుడు ఏదైనా ఒక కొత్త చట్టం వచ్చే ముందు ప్రజలకు తెలియపరచాలి ఆ చట్టం గురించి, అవగాహన పెంచాలి. ఇప్పుడు సహజీవనం తప్పు కాదు అన్నారు, ఓకే సహజీవనం తప్పు కాదు. అసలు సహజీవనానికి ఎవరు అర్హులో చెప్పాలిగా. పెళ్ళైన వాళ్ళ, పెళ్లి కాని వాళ్ళ, పెళ్లి అయితే పెళ్ళైన వాళ్ళ, పెళ్లి అయ్యి భార్య ఉన్న వాళ్ళు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఒక వివాహ బంధంలో ఉన్నవాళ్ళు సహజీవనానికి అర్హులు కాదు, ఇది రూల్ అవుట్ చేయలేదుగా. అదేనంటున్నాను, ఆ క్లారిటీయే లేదు. ఆ క్లారిటీ లేకపోయేసరికి ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు. ఇప్పుడు హీరో నరేష్ కూడా అదే కదా మాట్లాడింది. ఏమని మాట్లాడారు హీరో నరేష్? వివాహేతర సంబంధాలు తప్పు కాదు, సహజీవనం తప్పు కాదు అని చెప్పి ఆయన చేసిన దాన్ని ఆయన కరెక్ట్ అని అందరితోటి చెప్పించడం కోసం, అందరినీ ఒప్పించడం కోసం ఆయన సినిమా కూడా తీశాడు, డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ పెళ్లి సినిమా తీశాడు. సీనియర్ నరేష్, మళ్ళీ పెళ్లి ఎవరు చేసుకుంటారు? ఒక పెళ్లి రద్దయితే ఇంకో పెళ్లి చేసుకుంటారు. ఇక్కడ ఎక్కడో అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ద్వారానే ఈ పవిత్ర జయరాం చంద్ర వీళ్ళందరూ కూడా ఇలాంటి పుట్టుకొచ్చాయని నా అభిప్రాయం. మీరేమో చాలా మందికి నరేష్ చాలా ఆదర్శ పురుషుడు. ఇప్పుడు పురుషుల్లో ఇలా ఉండాలి, ఇండస్ట్రీలో కావచ్చు, అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ కావచ్చు. ఏంటి అంటే
ఇప్పుడు అదే ఒక ఊర్లో, ఒక చిన్న టౌన్లో, లేదు ఈ కాస్మోపాలిటన్ సిటీలో ఏ భర్త అయినా ఇలా వివాహ బంధంలో నుంచి బయటికి రాకోకుండా ఇంకొక స్త్రీతో సహజీవనం చేసినా, వివాహేతర సంబంధంలోకి వెళ్ళినా అది పెద్ద టాపిక్ కాదు. ఎవడో ఎల్లయ్యో పుల్లయ్యో వెళ్తే ఎవరికి పట్టింది, మీరు నేను ఎందుకు మాట్లాడుకుంటాం? మన బజార్లోనే మన పక్కింట్లోనే జరిగితే కూడా మనం మాట్లాడుకోం. తెలియని కూడా తెలియకపోవచ్చు. అదే నరేష్ అనేసరికి ఆయన ఒక సెలబ్రిటీ కాబట్టి ప్రపంచం అంతా చూస్తుంది, వింటది, మాట్లాడుకుంటది. ఓహో ఇది ఆయన చేశాడు కాబట్టి కరెక్టే, నేను చేద్దాం అనుకుంటారు. ఆయనే వచ్చి మీడియాను మాట్లాడాడు. కొన్ని ఆయన మాట్లాడుకున్న మనందరం ఇలా కూర్చొని మాట్లాడుతుంటే ఓకే, కొన్ని రూమర్స్ లే అనుకోవచ్చు. స్వయంగా ఆయనే చెప్తున్నారు. మళ్ళీ పెళ్లి సినిమాలో కూడా 4-5 సార్లు సహజీవనం తప్పు కాదు, వివాహేతర సంబంధాలు తప్పు కాదు అని చెప్పి ఆయన దాన్ని ఒప్పించడానికి చాలా అష్టకష్టాలు పడితే ఆ రోజే సినిమా చూసిన రోజే, మొదటి రోజే చూశాను నేను. చూసి నేను క్లియర్ కట్గా ఈ సినిమా బ్యాన్ చేయాల్సిన సినిమా, ఇది అసలు ప్రజల ముందుకు రావాల్సిన సినిమా కాదు, థియేటర్లో రిలీజ్ కాకూడదు అంటే, అసలు థియేటర్లోనే రిలీజ్ కాకూడదు అంటే దాన్ని ఓటీటీలో పెట్టారు. ఆహవాడు ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎవరైనా చూసుకోవచ్చు, ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. చూసేశారు. ఇది ఈ కాకపోతే సహజీవనం తప్పు కాదు అన్నాం. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు సహజీవనంలోకి వెళ్ళారనుకోండి, ఆపోజిట్ పార్ట్నరు ఆమె కోర్టుకు వెళ్ళి నా భర్త నన్ను నిర్లక్ష్యానికి గురి చేస్తున్నాడు, నాకు చాలా మనస్తాపాన్ని కలిగిస్తున్నాడు, నా భర్త నుంచి నాకు విడాకులు ఇవ్వండి, నాకు ఇది మానసిక క్షోభగా ఉంది అని ఆమె కోర్టును అప్రోచ్ అవ్వడానికి ఈ సహజీవనం ఒక కారణం. అంటే దీని అర్థం ఏంటి అంటే, కోర్టు ఎంత తప్పు చేసిందో, ఇప్పుడు సహజీవనం చేసినా సరే నీ భర్త ఎవరితోనైనా నువ్వు నోరు మూసుకుని ఇంట్లోనే కూర్చో, అంతే కదా. ఇప్పుడు నువ్వు కోర్టుకు వచ్చి అడిగితే నీకు నీ భర్తకి విడాకులు ఇచ్చేస్తే, వాడికి ఏ నొప్పి లేకుండా విడాకులు వచ్చేస్తే వాడికి ఇంకా లైసెన్స్ ఇచ్చినట్టేగా. అంతే. మరి ఎందుకు సుప్రీంకోర్టు ఈ విషయం ఆలోచించలేకపోయింది? కానీ సుప్రీంకోర్టు కూడా ఏమంటది అంటే, అంత ఈజీ ఏమీ కాదు, మేము ఇచ్చిన తీర్పు ఎవరికి వాళ్ళు అన్వయించుకుంటున్నారు అని కూడా వ్యాఖ్యానిస్తుంది సుప్రీంకోర్టు. ఇలా కాదు, మీరు చెయ్యవలసింది ఏంటంటే, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఒక ఆమె, నా భర్త వేరే స్త్రీతో ఉంటున్నాడు, ఇల్లును పట్టించుకోవట్లేదు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు, నాకు గతి ఏం కావాలి అంటే, పావమ్మా సుప్రీంకోర్టే చెప్పింది సహజీవనం తప్పు కాదని, వివాహేతర సంబంధాలు తప్పు కాదు. అసలు ఈ పోలీసులకి ఎంత తెలుసు? పోలీసులకి ఏం తెలుసు? ఎందుకు వాళ్ళ బాధ్యత నుంచి వాళ్ళు తప్పుకోవటానికి ఇది ఒక వంకలాగా తయారైంది. ఈ స్త్రీలు కూడా ఇప్పుడు నేను వెళ్ళి అడిగాను అనుకో, ఎప్పుడన్నా ఇంటికి వచ్చేవాడు కూడా అసలు రాకపోతే. ఈ కేసులో కూడా అఫీషియల్ గా ఎవరైతే పవిత్ర జయరామన్ చంద్రకాంత్ యాక్సిడెంట్ అవ్వకపోతే 2 days లో అఫీషియల్ గా మేము పెళ్లి చేసుకుంటాం, మేము భార్యాభర్తలని చెప్పబోతున్నారంట, విడాకులు ఇవ్వకనే. ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు వాళ్ళు, పెళ్లి చేసుకుని ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వేరే కో ఆర్టిస్టులు ఇంటర్వ్యూలో చెప్తున్నారు మా పెళ్లి అయిపోయిందని వాళ్ళు చెప్పేశారు. కానీ ఏంటి అంటే, అతను ఏదో ఒక సెటిల్మెంట్ భార్యతో చేసుకొని ప్రపంచం ముందు చెప్పాలి అని చెప్పి అనుకున్నారు. ఏది ఏమైనా ఈ మొత్తం సారాంశంలో ఆ భార్య మాట్లాడే దానిలో బాధ ఉంది, వాస్తవం ఉంది. రేపు భవిష్యత్తు గురించి ఆమె భయపడే తీరు కనిపిస్తుంది. ముఖ్యంగా పిల్లల గురించి. పిల్లలు అసలు అన్నిటిని మించి, అసలు నువ్వు ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, 2 పిల్లల్ని ప్రపంచంలోకి తీసుకొచ్చావు, ఇంత బాధ్యత లేకుండా నువ్వు ఎట్లా వెళ్తావు? ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఈ చంద్రకాంత్ యొక్క మనస్తత్వాన్ని మాట్లాడుకోవాలి. చంద్రకాంత్ మనస్తత్వం ఒక దుందుడుకు మనస్తత్వం, నిలకడలేని మనస్తత్వం. ఈ దుందుడుకు మనస్తత్వం ఉన్న వాళ్ళకే నిలకడ ఉండదు. వాళ్ళే రూల్స్ ని రెగ్యులేషన్స్ ని ఫాలో అవుదాం. ఒక మనిషిని 11 ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, 11 ఏళ్ళు నిలకడగానే ఉన్నాడు కదా మనిషి. ఏంటి అంటే ఈవిడ ప్రేరేపించిందంటారా పవిత్ర జయరాం? అలా అని కూడా అనుకోవటానికి లేదు, మేబీ జరగవచ్చు. కానీ ఎంత ప్రేరేపించినా 11 ఏళ్ల బంధానికి ఫుల్ స్టాప్ ఎట్లా పెడతాడండి? ఫుల్ స్టాప్ కూడా పెట్టలే, కామా పెట్టాడు. ఎలా కామా పెడతాడండి? ఇతనికి ఏంటి అంటే, కొంతమందికి ఎలా ఉంటుందంటే, సొంతం చేసుకునేదాకా ఒక ఆరాటం ఉంటుంది, సొంతం చేసుకున్న తర్వాత వీళ్ళు ఎక్కడికి పోతారు? అలా పడి ఉంటారు. భార్య చచ్చినట్టు ఉంటుంది, ఎక్కడికి పోతుంది? మనం ఒక తాళి కట్టేసాం కదా, ఉంటుంది అట్లా ఇంట్లో ఓ బీరువా, ఓ ఫ్రిడ్జు, ఓ మంచం ఉన్నట్లు ఈమె కూడా ఉంటుంది అనేది
ఒక ఉద్దేశం. సరే అక్కడి నుంచి నెమ్మదిగా ఈమెకి దాసోహం అయిపోయాడు అనుకుందాం పవిత్ర జయరాంకి. అయినప్పుడు పవిత్ర జయరాం ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు? పవిత్ర జయరాము, చంద్రకాంత్, పవిత్ర జయరాం పిల్లలు ఉంటున్నారు. చిన్నపిల్లలు కూడా చాలా పెద్ద పిల్లలు. ఈలోపు పవిత్ర జయరాం ఇంటర్వ్యూలు ఇస్తా ఉంది. ఏమని? నా భర్త చాలా దుర్మార్గుడు, క్రూరుడు, అంతటి విలన్ని పెళ్లి చేసుకుని నేను చాలా తప్పు చేశాను అని ఆవిడ ఇచ్చింది. విడాకులు అయిపోయినాయని ఇండస్ట్రీ మొత్తానికి చెప్పింది. ఇది పాత స్టోరీ. ఇప్పుడు చెప్తున్న స్టోరీ ఏంటి? ఆ పిల్లలు మా అమ్మకి నాన్నకి విడాకులు కాలేదు, ఆ ఇద్దరు చాలా బాగుండేవాళ్ళు. అలాగే ఆ భర్త గారేమో ఆయనకు విగ్రహం పెట్టించాలి నన్ను అడిగితే బతికుండగానే. మళ్ళీ జన్మలో కూడా నాకు అలాంటి భార్య కావాలి, పవిత్ర అలాంటి భార్య కావాలి అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు అలా ఎందుకు చెప్తున్నారు? దానికి పూర్తి ఆపోజిట్గా ఇక్కడ శిల్ప వాళ్ళు ఎందుకు పవిత్ర జయరాం వల్లే మా జీవితాలు ఎలా అయిపోయినాయని వీళ్ళు ఎందుకు మాట్లాడారు? స్వయంగా చంద్రకాంతే నా వైఫ్ నేను పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పిన తను మళ్ళీ వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా మాట మారుస్తున్నారు అనిపించింది. యాక్చువల్ గా వాళ్ళకి ఏం సంబంధం లేదు, వాళ్ళు జస్ట్ రిలేటివ్, ఫ్రెండ్స్, కొలీగ్స్ ఇట్లానే చెప్తున్నారు. అలా చెప్పడానికి కారణం ఉంది. ఏంటి అంటే మన సమాజంలో అవునన్నా కాదన్నా ఆడవాళ్ళకి ఒక నిబంధనలు, మగవాళ్ళకు ఒక నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు ఒక భార్య చెప్పగలదు సమాజం ముందు, నా భర్తకి వేరే స్త్రీతో సంబంధం ఉంది కాబట్టి నేను చాలా కష్టాలను ఎదుర్కొంటున్నాను, చాలా బాధలు పడిపోతున్నాను నేను అని చెప్పి ప్రపంచం యొక్క, సమాజం యొక్క సానుభూతిని ఆవిడ పొందగలదు. అలా పొందినప్పటికీ కూడా ఆవిడికి దక్కేది ఏంటంటే సానుభూతి దొరుకుతుంది ఆవిడికి. అంతే. అందుకని వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు, చంద్రకాంత్ ఇలా చేశాడు, అలా చేశాడు, పవిత్ర ఇలా చేసింది, అసలు పవిత్ర వల్లే ఇదంతా జరిగింది అని చెప్తున్నారు. అంటే వాళ్ళు చెప్పేది ఏంటి అంటే చందు నిమిత్త మాత్రుడు, ఇదంతా జరగడానికి పవిత్రే కారణం. ఫస్ట్ డే ఒకటి చెప్పింది ఎవరు? శిల్ప. తర్వాత నుంచి వేరేగా చెప్పుకొచ్చింది. చాలా క్యాలిక్యులేటెడ్ గా, చాలా తెలివిగా మాట్లాడుతుంది ఆ అమ్మాయి. సరే ఏది ఏమైనా వేరేగా మాట్లాడుకోవడానికి లేదు. ఆమె బాధ అయితే వాస్తవం, డెఫినెట్లీ బాధ వాస్తవం. అయితే వాళ్ళు చాలా ఇదిగా సమాజం ముందు చెప్పేస్తున్నారు, నా భర్తకి ఆమెతో సంబంధం ఉంది, నేను వెళ్ళి ఆమె కాళ్ళు పట్టుకుని అడిగాను, వాళ్ళ అబ్బాయిని అడిగాను, వాళ్ళు కనికరించలేదు, ఇవన్నీ ఇవిడ చెప్తా ఉంది. ఈ పిల్లలు కూడా నాన్న ఎప్పుడు ఇంటికి వస్తావు, నాన్న ఎప్పుడు ఇంటికి వస్తావు అని చెప్పి ఈ పిల్లలు కూడా అడుగుతున్నారు. ఇక్కడికి వస్తేనేమో ఇది ఒక సంతలాగా తయారైపోయింది, ఇల్లు ఒక తలనొప్పిలాగా తయారైపోయింది అతనికి. అక్కడికి వెళ్తేనేమో ఎంతైనా సరే ఇతను కట్టుకున్న భర్త కాదు, ఏ రోజైనా గుప్పెట్లోంచి జారిపోవచ్చు. అందుకని అతనికి అనుగుణంగా పవిత్ర చాలా బాగా ప్రేమను కురిపిస్తూ చాలా సౌకర్యవంతమైన వాతావరణాన్ని ఇవ్వటానికి పవిత్ర సిద్ధపడింది. శిల్ప ఏమో డిమాండ్ చేస్తుంది. శిల్ప నా హక్కు గురించి మాట్లాడుతుంది. అది కరెక్టే. నేను వాస్తవ పరిస్థితిని చెప్తున్నా. ఇప్పుడు చందు ఎందుకు అటువైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నాడు అనడానికి నేను చెప్తున్నా. కానీ అతనికి ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా అతనికి బాధ్యత అయితే మట్టుకు గుర్తు రావాలి. బాధ్యతనైతే మర్చిపోయాడు. ఆ విషయంలో అతన్ని క్షమించే విషయమే కాదు, ఇది చట్టము క్షమించదు, సమాజము క్షమించదు, రేపు ఆ భార్య క్షమించదు, తల్లిదండ్రులు, పిల్లలు. ఇది అక్కడ పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ కూడబలుకుని ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? పైగా ఒక ఛానల్ వాళ్ళు, పేరు మోసిన ఛానల్ వాళ్ళు ఇక్కడ దహన సంస్కారాలు, చందువి, భార్య, ఈ పిల్లలు, ఈ వీళ్ళ బాధలన్నీ చూపించి టీఆర్పీ రేటు కొట్టేస్తున్నారు, వ్యూవర్షిప్ కొట్టేస్తున్నారు. మళ్ళీ ఇంకొక యాంకర్ని అక్కడికి పంపించి ఆ పిల్లలు, ఆ భర్త విషయం మాట్లాడుతున్నారు. మరీ అసలు వీళ్ళు ఓ మాదిరిగా కూడా సమాజం వీళ్ళకి ఓ మాదిరిగా కూడా కనపడట్లా. ఈ మాత్రం అర్థం చేసుకొని ప్రజలు ఉన్నారని నేనైతే అనుకోను. అక్కడికి వెళ్ళి వాళ్ళతోటి మీ అమ్మా నాన్న ఎలా ఉండేవాళ్ళు, అయ్యో మీ నాన్నగారు ఇంత ఏడుస్తున్నారేంటి అని ఆయన ఒక గుడ్డ పెట్టి ఆయన కళ్ళు తుడుచుకుంటుంటే యాంకర్ గారు కూడా ఏడుస్తున్నారు, కళ్ళు తుడుచుకుంటున్నారు. అస్సలు ఇంత మెలో డ్రామా మట్టుకు ఈ మధ్య కాలంలో అసలు ఏ మీడియాలోనూ చూడలేదు. అయితే జనాలని వెర్రి వాళ్ళని ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరిది రైట్ అని ఆలోచన లేకుండా చేస్తున్నారు. అది ఇక్కడ చేసేది ఏంటంటే ఇటొక రాయేస్తున్నారు, ఇటొక రాయేస్తున్నారు వ్యూస్ కోసం. ఇటొక యాంకర్ వెళ్తే ఇటు ఫీమేల్ యాంకర్ వెళ్తారు, మేల్ యాంకర్ వెళ్తారు. సరే అయిపోతే అక్కడ వాళ్ళు ఎందుకు అలా మాట్లాడారు అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. పిల్లలు పవిత్ర జయరాం పిల్లలు భర్త ఎందుకు మాట్లాడుతున్నారు అంటే మా అమ్మకి
వేరే అతనితోటి సంబంధం ఉంది అని ఆ పిల్లలు మాట్లాడినా, నా భార్యకి వేరే అతనితోటి సంబంధం ఉంది అని మాట్లాడినా వాళ్ళ కుటుంబం పరువు, సోకాల్డ్ పరువు పోతుంది. కాబట్టి ఈ సమాజం నిర్దేశించిన నిబంధనల్లోనే ఉండాలి. కాబట్టి కట్టుబాట్లు ఇవన్నీ అలా ఉంటేనే వాళ్ళకి సమాజంలో గౌరవం ఉంటది. కాబట్టి వాళ్ళు ఇవన్నీ పక్కకి నెట్టేసి హైదరాబాదులో మీడియా పని లేక చేస్తోంది ఇదంతా. అవన్నీ ఒట్టి మాటలే అని చెప్పి కేవలం వాళ్ళిద్దరూ సహనట్లు మాత్రమే. అయితే ఇలా జరిగింది అని చెప్పి ఇప్పుడు ఆమె ఎంతో కొంత ఆస్తులు సంపాదించింది. ఆ భర్త కూడా చాలా అవకాశవాదంగా ఇప్పుడు ఆ ఆస్తులు అనుభవించడానికి, ఈ పిల్లల మీద ఎంతో కొంత గ్రిప్ తెచ్చుకోవడానికి ఇప్పుడు వాళ్ళ ముగ్గురు ఒకటయ్యారు. ఒకటయ్యి ఇలా చెప్పు. ఇంకా వాళ్ళకి ఎవరున్నారు పిల్లలకి? అంతే కదా. కాదండి, నేను ఒకటి అంటాను. ఇప్పుడు వాళ్ళు నష్టపోయారు అని మాట్లాడుతున్నారు చాలా మంది. ఆ పిల్ల మొన్న ఇంకొక ఆమె కో ఆర్టిస్టు, ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్తూ అసలు చందు ఎందుకు ఆత్మహత్య చేసుకోకుండా ఉండాల్సింది చంద్రకాంత్, 4 పిల్లలకి అన్యాయం చేసి వెళ్ళిపోయాడు అంటుంది ఆవిడ ఏకంగా. ఇది ఎంత బద్మాష్ డైలాగ్ అండి. 4 పిల్లలు ఏంటి? 4 పిల్లలు ఏంటి అసలు? ఆ పిల్లలు వాళ్ళు పక్కన మాకు స్నేహితుడు మాత్రమే అని వాళ్ళు చెప్తుంటే మీకేం పని ఇవన్నీ? అసలు అన్యాయం అయిపోయిన పిల్లలు వీళ్ళు, చిన్న పిల్లలు, చంటి పిల్లలకు వాళ్ళకు తెలియని వయసు, పాపం తెలియని వయసు. ఆ పిల్లోడు అవేవో కార్యక్రమాలు చేస్తుంటే చాలా బాధ అనిపించింది ఆ వీడియో చూస్తే మట్టుకు. అలా ఇప్పుడు సమాజంలో మాట్లాడే వాళ్ళం కానీ అందరము జడ్జీలు అయిపోయి జడ్జిమెంట్లు పాస్ చేయమని కాదు నా ఉద్దేశం. కాకపోతే ఈ సంఘటన ద్వారా సమాజం తెలుసుకోవాల్సింది ఏంటి, ఎవరైనా ఇలాంటి సంబంధాల్లోకి వెళ్ళదలుచుకున్న వాళ్ళకి ఏమి అర్థం కావాలి అనే దాని మీదన ఎంతో కొంత మీడియా మీద ఆ బాధ్యత ఉంది, ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎవరైనా సరే చట్టాన్ని గౌరవించాల్సిందే. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు ఇచ్చి 100 పెళ్లిళ్ళు చేసుకుని నీకు ఓపుకుంటే, అంతేగాని విడాకులు ఇవ్వకోకుండా ఇంకొకరితోటి నువ్వు సహజీవనం చేయటం కావచ్చు, మితిమీరిన వివాహేతర సంబంధాలు కావచ్చు, కుటుంబాలను నిర్లక్ష్యం చేయటం కావచ్చు, కరెక్ట్ కానే కాదు. ఈ విషయంలో ముమ్మాటికి చచ్చినోడికి కళ్ళు చారడంటే నేను ఒప్పుకోను. తప్పు ఎవరు చేసినా, బతికున్నోళ్ళు చేసినా, చచ్చిపోయిన వాళ్ళు చేసినా తప్పే డెఫినెట్గా. ఇప్పుడు మనం చట్టాన్ని గౌరవించాల్సిందే. ఏ మహిళ అయినా సరే నాకేమి హక్కులు ఉన్నాయి, నాకు ఇలాంటి పరిస్థితి వస్తే నేనేం చెయ్యాలి అనేది కూడా చిన్నప్పటి నుంచి పాఠ్యాంశాల్లో చట్టాల గురించి చెప్పాల్సిందే. అంటే 5వ తరగతిలోనూ 3వ తరగతిలోనూ విడాకుల గురించి చెప్పమని కాదు నా ఉద్దేశం. అసలు ఒక పౌరుడు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనేది చిన్నప్పటి నుంచినే నేర్పుకుంటూ వెళ్ళాలి. ట్రాఫిక్ రూల్స్ దగ్గర నుంచి, ట్రాఫిక్ రూల్స్ సంబంధించిన పాఠం ఉన్నట్టుంది ఇప్పుడు పాఠ్య గ్రంథాల్లో ఉంది. కానీ ఇంకా అంతకు మించి ఎస్పెషల్లీ అంటే ఇప్పుడు రిలేషన్షిప్స్ లోనే అందరూ కొట్టుమిట్టాడుతున్నారు కాబట్టి రిలేషన్షిప్స్ యొక్క విలువలు ఇవన్నీ నేర్పించాలి అంటూ చట్టం గురించి చెప్పాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్ టు డిగ్రీకి వచ్చిన తర్వాత ఈ రిలేషన్షిప్స్ గురించి కూడా చెప్పాలి ఖచ్చితంగా. అసలు ముందు పెళ్లి, దాని బాధ్యత, చట్టం, అసలు చట్టం ద్వారా వీళ్ళకి ఏమి హక్కులు ఉన్నాయి, ఒక పెళ్ళైన భార్యాభర్తకి, అది భర్తకు కావచ్చు భార్యకు కావచ్చు, ఏమి హక్కులు ఉన్నాయి, ఏది ఉల్లంఘిస్తే అది చట్ట ఉల్లంఘన అవుతుంది, ఇలాంటి జరిగినప్పుడు ఆ భార్య కానీ భర్త కానీ ఏం చెయ్యాలి, ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ కేసులో మట్టుకు చందు యొక్క మనస్తత్వమే ఈ మొత్తానికి కారణం అనిపించేలాగా ఉంది. అలాగే పవిత్ర మనస్తత్వం కూడా అదే. కాబట్టి వీళ్ళిద్దరి వల్ల ఈ కుటుంబం ఈ విధంగా, ఈ చిన్నపిల్లలు తండ్రి లేని పిల్లలు అయిపోయారు. ఇప్పుడు ఆ తల్లి తండ్రి ఇంకా ఎంతో కొంత కొడుకు చూసుకోవాల్సిన బాధ్యతలో, అలాంటి అవసరంలో వాళ్ళు ఉన్నారు. అటు తల్లిదండ్రుల్ని, భార్యని, పిల్లల్ని ఈ విధంగా చేసి చందు మనస్తత్వమే ఎందుకు కారణం. ఆ టెంపరితనం అంటారు కదా, ఏది లెక్క చేయనితనం, అవి పైగా ఇతను చేసిన నాన్ సెన్స్ ఏంటి అంటే వీళ్ళిద్దరూ కలిసి రీల్స్ తీయడం, ఇన్స్టాలో పెట్టడం, విపరీతంగా రీల్స్, అవన్నీ ఆ అమ్మాయి శిల్ప చూడటం. అమ్మాయి ఎన్నో అంటే 2-3 years నుంచి మానసిక వేదన, ఈ 5 సంవత్సరాల నుంచి 2019 నుంచి ఆమె మానసిక వేదన అనుభవిస్తానే ఉంది. ఎప్పుడన్నా ఒకసారి ఇంటికి వెళ్ళడం, తాగేసి ఇంట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, కొట్టడం, ఇవన్నీ పిల్లలు కూడా ఇవన్నీ చూశారు. అసలు నిజంగా ఆ పిల్లలు మరీ అన్యాయం అండి.
ఇప్పుడు పైగా ఈ శిల్ప చదువుకున్న అమ్మాయి, ఉద్యోగం చేసిన అమ్మాయి, ఇంతోటి భర్త తెగ చేసేసేస్తాడు ఇంకేముంది అని చెప్పి ఈ పిల్లలిద్దరిని పెంచుకుంటా ఇంటికే అంకితం అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ ఆ చదువుకున్న చదువుని మళ్ళీ దులిపి, పుస్తకాలు దులిపి, ఆ సర్టిఫికెట్లు ఎక్కడున్నాయో ఎతికి మళ్ళీ ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళాలి. సో ఇది ఒక గుణపాఠం ప్రతి ఒక్కరికి. అండ్ శిల్ప గారు ఖచ్చితంగా కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకొని పిల్లల్ని పెంచుకుంటే ఎంతకంటే ఇంకా మహాభాగ్యం అయింది.